హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సుధా హెమ్తేజ్ వ్లాగ్ మండే వ్లాగ్ అనమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వ్లాగు. నేను మార్నింగ్ ఏం కర్రీ ప్రిపేర్ చేశాను, అలానే బ్రేక్ఫాస్ట్ ఏంటి, నేను పూజ చేసుకున్నాను, మొత్తం కూడా వ్లాగ్ అయితే తీస్తున్నానండి. బీరకాయని ఫ్రై చేసుకునే కన్నా ఇలా కర్రీ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి అది కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అసలు బీరకాయ కర్రీయా అన్నట్టు ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏం లేదు, కేజీ బీరకాయలు తీసుకొచ్చారు మా ఆయన. అందులోదైతే ఒక బీరకాయ అయితే పోయిందనమాట. అంటే చేదు వచ్చేసింది ఫుల్గాన. చాలా అంటే చాలా చేదు ఉందండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకొని అందులోనే ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను కూడా వేసుకొని బీరకాయల్లో నుంచి వాటర్ అంతా ఇంకేంత వరకు మగ్గపెట్టుకోవాలి. నేను ఇంకొక పక్కన అయితే దోశల్లోకి టమాటా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అందరికీ తెలిసే ఉంటుందండి, టమాటా చట్నీ చాలా ఈజీగా అయిపోద్ది కదా. నేను కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, పోపులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, అలానే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇందులోనే మనం టమాటాలు కూడా వేసేస్తే మాడిపోతాయి అని చెప్పేసి ముందుగా అయితే ఇవి తీసేస్తారు కదా. చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది టేస్ట్. నేను మర్చిపోయాను. ఇవి తీసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే టమాటాలు కూడా వేసేసుకోవాలి. నేను ఒక పక్కన కర్రీ ఇంకొక పక్కన చట్నీ చూపిస్తున్నాను కదా, మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా. మరి తప్పదు, మాకు మార్నింగ్ క్యారేజీలకి ఒక పక్కన 8 లోపు క్యారేజ్ అయిపోవాలి. ఇంకా నా పూజ అది కంప్లీట్ అవ్వాలి. ఇంకా అంతా హడావడిగా ఉంటుంది అనమాట. ఈరోజు ఇంకా కాఫీ తాగడం కూడా లేట్ అయిపోయింది. మార్నింగ్ 6:30 కల్లా కాఫీ తాగేసేవాళ్ళము. కానీ ఈరోజు అయితే 7:30 అయిపోయింది. కాఫీ తాగడానికే మర్చిపోయాను అనమాట. లాస్ట్లో ఇంకా కాఫీ అయితే తాగామన్నమాట. ఎందుకంటే బీరకాయ కొయ్యడమే ఒక పెద్ద పని, అంటే అది ఇంకా వండడం ఇంకానండి. ఎందుకంటే చాలా టైమే పట్టేస్తుంది బీరకాయ వండాలంటే. ఏమో నాకైతే అలా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ టమాటాలు కూడా ఇది ఏంటి బీరకాయల్లో వేసేసుకున్నాం కదా, అది బాగా మగ్గాలి. ఇంకొక పక్కన మనం పోపులు తీసేసాం కదా చట్నీకి, అందులోనే టమాటాలు కూడా వేసేసుకొని బాగా మగ్గపెట్టుకోవాలి. మూత పెట్టేస్తే ఒక 2 మినిట్స్ పాటు బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఈ కర్రీలోకి కొంచెం తగినంత సాల్ట్ వేసేసుకోండి కర్రీకి. అది వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి. ఇప్పుడు చట్నీలోకి చిన్న చింతపండు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కదా టమాటా చట్నీలోకి. అందుకని చెప్పేసి నేను కొంచెం చింతపండు కూడా వేసాను అనమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు బాగా మగ్గబెట్టుకొని ఇంకా దాన్ని మిక్సీ చేసేయడమే. చల్లారిన తర్వాత చేసుకోవాలి. మిక్సీలో ఏది కూడా వేడిగా వేయకూడదు. బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం. ఇంకా మీకు బీరకాయ కర్రీ అంటే ఇష్టమేనా? నాకైతే ఫ్రై చేస్తే అసలు ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు ఇలా నేర్చుకున్న దగ్గర నుంచి నాకైతే బీరకాయ కర్రీ అయితే నచ్చుతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. బాగా మగ్గిపోయిందండి. ఇందులోనే కొంచెం కారం వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, అంటే మనకి కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. నేనేంటంటే ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకున్నాను అనమాట. 1.5 టీ స్పూన్ అయితే కారం వేసాను. అంటే బీరకాయలు ఆల్రెడీ కొంచెం తీగా ఉంటాయి కదా, సో ఇలా కొంచెం వేసుకుంటే సరిపోద్ది కరెక్ట్గానే. మరీ తీగా ఉంటే తినలేము కదండి. ఈలోగా ఇది మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూస్తున్నారు కదా, ఇదంతా కూడా చల్లారి పెట్టుకొని మిక్సీ చేసేసుకోవడమే. ఇంకా దాన్ని పోపు అది ఏం పెట్టవసరం లేదు. నేను ఎప్పుడు పాలు నైటే మరగబెట్టేసుకునేదాన్ని, అలాంటిది ఈరోజు అయితే మర్చిపోయాను. కాఫీయే కాబట్టి మేము తాగేది నైట్ మరగబెట్టేసుకుంటే అంత లేట్గా మరగవసరం లేదు. కొంచెం చిన్న వేడి చేసుకుంటే సరిపోద్ది. ఈ వంట అంతా చేసుకొని తర్వాత బట్టలు ఉతికేసుకొని ఆ తర్వాత అయితే నేను పూజ అయితే చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మళ్ళీ కుళాయిపోతే మాకు ఇబ్బంది అయిపోద్ది, ఎందుకంటే వాటర్ కోసం. అందుకని చెప్పేసి కుళాయి వచ్చినప్పుడే బట్టలు అవి కూడా వాష్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడైతే కూర కూడా మగ్గిపోయిందండి. చూసారా ఎంత టైం పట్టిందో అసలు. ఒక పక్కన మనకి పాలు మరిగిపోయి ఇంకో పక్కన చట్నీ కూడా రెడీ అయిపోయింది. అంత లేట్ అవుద్ది అనమాట బీరకాయ అయితే పెట్టుకుంటే. అందుకే నేను ఎక్కువగా బీరకాయ అయితే వండండి. నాకైతే విరక్తి వచ్చింది బీరకాయ మీద. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత ఎక్కువగా బీరకాయ పెడతారు కదా, అయితే తిని చాలా బోర్ కొట్టేసిందండి. ఇప్పుడైతే తాగడానికి వాటర్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా స్నానం చేసి దీపం పెట్టేసుకోవడమే. చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా స్నానం చేసి వచ్చేసానండి. ఇప్పుడైతే పూజ చేసుకోవాలి.
ఏంటంటే ఇంకా ఇప్పుడు టైము 10 అవుతుంది. ఇంకా నేను పూజ చేసుకొని ఇంకా మొత్తం బ్రేక్‌ఫాస్ట్ చేయబోతుకు నా కడుపులో అయితే ఎలకలైతే పరిగెడేస్తాయనమాట. నేనైతే అస్సలు ఆకలికి ఉండలేననమాట. చిన్నప్పటి నుంచి నాకు ఇదే అలవాటు. ఇంకా లేట్ అయింద నాకేంటంటే మార్నింగ్ లేవగానే కడుపులో బ్రష్ చేశానంటే ఏదో ఒకటి పడిపోవాలి. లేదంటే అసలు ఉండలేను. ఇంకా తప్పదు కదా! ఇంక పూజ అన్నప్పుడు ఇంకా అలాంటివి కొంచెం తట్టుకుంటాను. ఇంకా పూజ అది ఉందంటే నాకు అలాంటి ఆకలి అది వెయ్యదు పూజ అయ్యేంత వరకు కూడా. తర్వాత అయితే ఇంక మరి ఆకలేసేద్ది. ఇలా కొంచెం అయితే గడపకి కొంచెం ఇలా గంధం రాసానండి. ఎందుకంటే నా దగ్గర కొంచెం పసుపు లేదనమాట. అందుకనేసి గంధం పసుపు కలిపేసి ఇలా రాసేసి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట. మనం ఎప్పుడన్నా సరే తలుపు దగ్గర చిన్న చెక్కలా ఉంటుంది కదా, దానికైతే ఇలా బొట్లు అవి పెట్టుకుంటే చాలా అంటే చాలా నిండుగా కనిపిస్తుంది. నేను ఫస్ట్ పూజ చేసుకున్న ముందు ఇలాంటివన్నీ కూడా చేసేస్తానన్నమాట. ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇలా చేసుకుంటే పూజ అది కూడా. నాకైతే పూజ చేసుకున్నానంటే చాలా అంటే చాలా నిండుగా ఉండాలి. అందువల్ల నేనైతే ఫస్ట్ అయితే అదే చేస్తానన్నమాట. అలా బొట్లు పెట్టేసుకున్నాక ఇంకా దీపానికి అయితే రెడీ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా దేవుడికి ఏది తక్కువ చేయనండి. ఎందుకంటే ఆ దేవుడినే ఎప్పుడు మనం దేవుడు లేనిదే మనం లేవంటాం కదా. అందువల్ల నేను నాకు చిన్నప్పటి నుంచి నేను ఎక్కువగానే గుళ్ళకి అది వెళ్తాను. అలాగే దేవుళ్ళు అంటే బాగా ఇంట్రెస్ట్. కానీ ఏంటో ఆ దేవుడు కొన్ని మనకి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ మనకి దూరం చేస్తుంటాడు. నాకైతే ఈ ఇయర్లో చాలా అంటే చాలా బాధను మిగిల్చాడండి. నేను ఇప్పటి వరకు కూడా చాలా అంటే చాలా నమ్మాను దేవుడిని. కానీ నాకు ఎప్పుడైతే అలా జరిగిందో నాకు ఆ దేవుడి మీద అయితే నమ్మకం పోయిందండి. కానీ ఏదో పెట్టుకోవాలి కొంచెం మనశ్శాంతి ఉంటుంది అన్నట్టుగా పెట్టుకుంటానే తప్ప నాకైతే నమ్మకం పోయిందండి దేవుడు ఉన్నాడు అని. ఇంకా అంటే ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది కదా, నా ఒపీనియన్ అయితే అది చెప్తున్నాను అనమాట. నాకు చిన్నప్పటి నుంచి దుర్గమ్మ తల్లి అంటే చాలా ఇష్టం అండి. ప్రతి దసరాకి కూడా మా చిన్నప్పటి నుంచి నా మ్యారేజ్ ముందు వరకు కూడా ఈ 9 రోజులు నవరాత్రులు 9 రోజులు కూడా నేను ప్రదక్షిణాలు చేసేదాన్ని అనమాట. 108 ప్రదక్షిణాలు చేసేవాళ్ళం. నేను మా ఫ్రెండ్ కలిపి 108 ప్రదక్షిణాలు చేసేవాళ్ళమి. అది కాకుండా మళ్ళీ ఇంకా వీక్లీ గుడికి వెళ్ళేదాన్ని. అమ్మ మాలేసేవారు. మా ఆయన కూడా పెళ్ళైన తర్వాత నాకు తెలిసి మాలలు కూడా వేస్తారు. తనకు కూడా చాలా ఇష్టం అమ్మవారు అంటే. కానీ నా విషయంలో ఎందుకు అంత బాధ మిగిల్చారనేది నాకు అదే బాధ ఉండిపోయిందండి. అందువల్ల నాకు ఏదో అసలు మనసులో చాలా అంటే చాలా బాధ మిగిల్చింది. ఇంకా వదలకూడదు అమ్మవారిని. మనకి ఎంత ఇది చేసినా సరే మనం ఎప్పుడు దేవుడిని వదిలేయకూడదు కదా. నాకైతే ఫైనల్గా ఒకటే అర్థమైంది. ఏంటంటే మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని మొక్కులు చెల్లించినా సరే ఆ దేవుళ్ళు మన తలరాత్రిలో ఏదైతే ఉందో అదే జరుగుతుందండి. నా లైఫ్లో అయితే అదే జరిగిందనమాట. అంతా మన మంచిగా అనుకొని నేను ముందుకు సాగిపోతున్నాను. హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. మీరు ఇప్పటికీ పూజ చేసుకునే ఉంటారు. నా పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. టైం అయితే ఇప్పుడు 10:30 అవుతుంది. పూజ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు టిఫిన్ చేయాలి. టిఫిన్కి అయితే దోశల పిండి ఉంది, అట్లయితే వేసేసుకుంటాను అనమాట. మీరేం టిఫిన్స్ చేశారు కామెంట్ చేసండి. ఇప్పుడైతే అట్లు వేసుకుంటాను. మా వారు మాల వేసినప్పుడైతే ఫస్ట్ మాల అంటే ఫస్ట్ నా మ్యారేజ్ అవ్వకముందు వేశారు. తర్వాత సెకండ్ మాల వేశారనమాట. మా మ్యారేజ్ అయ్యాక బాబు పుట్టిన తర్వాత వేసుకుంటాను అనేసి అనుకొని వేసుకున్నారు. నాకు నెలల బాబు అనమాట మా పెద్ద బాబు. ఆ బాబుతోని నేను మొత్తం అన్నీ చేసుకునేదాన్ని. అంటే మార్నింగ్ 3 కల్లా లెగిసిపోవడం, మళ్ళీ మార్నింగ్ ఎప్పుడుది అప్పుడు గుమ్మాలు ఒత్తుకోవాలి అనేవారు. అందుకని చెప్పేసి మళ్ళీ ఆ టైంలో బాబుని చూసుకుంటూ మళ్ళీ గుమ్మాలు ఒత్తుకోవడం, ఇంకా దీపం పెట్టుకోవాలి, మళ్ళీ భవానీ వచ్చేలోగా మళ్ళీ భవానీకి టిఫిన్ ప్రిపేర్ చేయాలి, మళ్ళీ మధ్యాహ్నం క్యారేజ్ ప్రిపేర్ చేయాలి. ఇంకా అవన్నీ కూడా నా బాబుని చూసుకుంటూనే చేశాను. ఎక్కడ ఎలాంటి లోటు కూడా చేయలేదు ఆ అమ్మకి. ఇంకా బయట ఏమన్నా భోజనాలు అవినా కూడా ఒక్కొక్కసారి వెళ్ళేవారు కాదనమాట. ఇంకా ఇంట్లోనే చేసుకునేవారు. ఆ బాబు ఏడుస్తున్నా సరే ఇంకా బాబుని ఒక పక్కన చూసుకుంటూ ఎలాంటి మైలుగాళ్ళు రాకుండా అన్నీ చేసి ఆ అమ్మకి అనుకున్నది అనుకున్నట్టుగా మొక్కు అయితే చెల్లించాము. కానీ అయినా సరే నాకు అస్సలు నేను ఏంటి అంటారు జీర్ణించుకోలేకపోతున్నాను అనమాట. ఆ అమ్మకి ఎక్కడ ఎలాంటి లోటు చేసాము అన్న బాధే ఉందండి. ఇంకా ఇదంతా ఇంకా నార్మలేండి. ఇంకా మీకు చెప్తే మళ్ళీ కొంచెం ఇదిగా ఉంది. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసాను అనమాట. దోశలు వేసుకున్నాను. దోశలు వేసుకొని ఇంక టిఫిన్ అయితే తినేస్తున్నాను అనమాట. ఇంక టిఫిన్ తినేసి ఇంకొంచేపు
పడుకోవడమే. ఇప్పుడు టైం అయితే 10:30 11 అయిపోయిందండి. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయబోతుకి. ఇప్పటి వరకు కూడా మా చిన్నబాబు పడుకున్నాడండి, అందుకనేసి ఇదంతా జరిగింది. లేదంటే అసలు ఎక్కడ టిఫిన్ తినడం కూడా ఇంక ఒళ్ళో పెట్టుకునే తినాలి, అలా ఉంటుందన్నమాట చిన్నపిల్లలతో. నా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొంచెం పడుకొని ఆ తర్వాత మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను. నేను ఇంక భోజనం కూడా తినేసానండి. నేను లేవబోతుకైతే చూస్తున్నారు కదా, సడన్గా ఉండి ఒకేసారి వర్షం పడిపోయింది. చాలా అంటే చాలా పెద్దగా పడిపోయింది అనమాట. మా మేడ అంతా నిండిపోయింది వాటర్తోని, చాలా ఎక్కువే పడిపోయింది. మా ఆయన వచ్చిన తర్వాత పైకి వెళ్ళి చూసారనమాట. మొత్తం అంతా ఇంకా వాటర్ నిండిపోయిందట. ఇంకా కొంచెం సరదాగా ఉంటుంది కదా వాటర్ ఉందంటే, కొంచెంసేపు అయితే అలా వాటర్తో ఆడుకుంటున్నాను నేనైతే. మా ఆయన అయితే ఆ వాటర్ అంతా తీసి ఇంకా దొరికిందే సొందని మేడంతా కడిగేస్తున్నారు అనమాట. అంటే ఇంక మళ్ళీ వాటర్ ఎట్టు కడగడం ఎందుకు, అదే వాటర్తో కొంచెం బకెట్తో తోడేసి ఫస్ట్ నుంచి అలా కడుక్కొని వచ్చేస్తున్నారు. ఇంకొక పని అయిపోద్ది కదా అన్నట్టుగా. అంటే బాబు అదే ఉంటాడు కదండి, ఏ పడతాయి నోట్లో పెట్టేసుకుంటాడు. మళ్ళీ వాటర్తో కడిగిన తర్వాత పై పెట్టేసి కడిగడమే. ఈలోగా అయితే మొన్న చెలక్కాయలు అయితే తీసుకున్నారనమాట, వేరు చెలక్కాయలు. వాటిని అయితే ఉడకబెట్టమన్నారు. అందుకని చెప్పేసి ఇంక వాటర్ వేసి కొన్ని చెలక్కాయలు అయితే ఉడకపెట్టేశాను. ఉప్పు వేస్తేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా, లేదంటే చప్పగా ఉంటాయండి. నేను ఒక 4 విజిల్స్ వస్తే సరిపోద్ది. ఇంక ఇవి కూడా ఇంక మేడపైకి పట్టుకెళ్ళిపోయి తినేసామన్నమాట. ఈరోజు ఇంకా స్నాక్స్ అయితే ఈవినింగ్కి ఇవే. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.